హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కీర్తి వంటిల్లు. ఈరోజు రెసిపీ వచ్చేసి ఆంధ్ర స్టైల్లో పప్పు చెక్కలు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. పప్పు చెక్కలని ఇలా చేశారంటే చేతులు నొప్పి పుట్టకుండా తక్కువ టైంలో ఎక్కువ చెక్కలు ఎన్నైనా చాలా ఈజీగా చేసుకోవచ్చు. గుల్లగా కరకరలాడుతూ నెల రోజులు పైనే నిల్వ ఉంటాయి. వీటిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోనికి 2 కప్పులు బియ్యం పిండి వేసుకోవాలి. బయట కొనుక్కున్న బియ్యం పిండి అయినా తీసుకోవచ్చు. ఇక్కడ నేను తీసుకున్న బియ్యం పిండిని ఇంట్లోనే రేషన్ బియ్యంతో తయారు చేసుకున్నాను. పిండికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. 3 టేబుల్ స్పూన్లు నూనెని బాగా వేడి చేసుకొని వేసుకోవాలి. నూనెకి బదులుగా నెయ్యి కానీ డాల్డా కానీ వేసుకోవచ్చు. నూనె అయితే బాగా వేడి చేసుకొని వేడివేడి నూనె వేసుకోవాలి. పిండి మొత్తాన్ని ఒకసారి స్పూన్తో కలుపుకోండి. నూనె వేడిగా ఉంటుంది కాబట్టి ఫస్ట్ స్పూన్తో కలుపుకోండి. ఇది కొంచెం గోరువెచ్చగా అయ్యాక చేతితో పిండిని బాగా నలుపుకుంటూ కలుపుకోవాలి. పిండిలో వేసుకున్న నూనె పిండికి బాగా పట్టేలా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఈ పిండిలోనికి 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారంకి బదులుగా పచ్చిమిర్చి పేస్టు 1 టీ స్పూన్ వరకు వేసుకోవచ్చు. 1 టీ స్పూన్ జీలకర్ర, 4 రెమ్మలు కరివేపాకును సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్లు పెసరపప్పుని అరగంట పాటు నానబెట్టుకొని ఆ తర్వాత నీళ్ళన్నీ తీసేసి వేసుకోవాలి. పెసరపప్పుకి బదులుగా శనగపప్పుని నానబెట్టుకొని వేసుకోవచ్చు. 4 ఎండుమిర్చిని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవడం రాకపోతే ఎండుమిర్చిని మిక్సీలో వేసుకొని కొంచెం పలుకులుగా మిక్సీ పట్టుకొని వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్లు నువ్వులు వేసుకోవాలి. ఇవన్నీ కూడా పిండిలో బాగా కలిసేలా చేతితో బాగా కలుపుకోవాలి. పిండిని ఈ విధంగా అన్నీ బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత వేడి నీళ్లు వేసుకుంటూ స్పూన్తో కలుపుకోవాలి. నీళ్లు అన్నీ ఒకేసారి వేయకుండా కొద్దిగా నీళ్లు వేసుకుంటూ స్పూన్తో ఇలా కలుపుకోండి. పిండిని ఇలా వేడి నీళ్ళతో కలుపుకుంటే చెక్కలు చేసుకునేప్పుడు విరిగిపోకుండా వస్తాయి. ఇలా తగినన్ని నీళ్లు వేసుకుంటూ పిండిని రొట్టె పిండిలాగా కలుపుకోవాలి. పిండి కొద్దిగా గోరువెచ్చగా అయ్యాక చేతితో చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. పిండిని ఈ విధంగా కొంచెం గట్టిగానే కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ పిండిలో నుంచి కొద్దిగా పిండి తీసుకొని చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. చెక్కలు ఏ సైజులో కావాలో ఆ సైజులో బాల్స్ చేసుకోండి. ఎక్కడ కూడా పగుళ్ళు రాకుండా ఇలా అరచేతిలో వేసుకొని బాగా నలుపుకొని రౌండ్ బాల్స్ లాగా చేసుకోవాలి. పిండి మొత్తాన్ని కూడా ఇలాగే చిన్న బాల్స్లా చేసుకొని గిన్నెలోకి వేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇవి ఆరిపోకుండా వీటిపైన ఒక క్లాత్ను కప్పుకోవాలి. ఇప్పుడు డ్రెస్సులకి శారీస్కి వచ్చే ఒక కవర్ తీసుకోండి. కవర్ పెద్దగా ఉన్నది తీసుకోండి. ఎక్కువ చెక్కలు ఒకేసారి చేసుకోవచ్చు. కవర్కి ఒక సైడు నూనెని అప్లై చేసుకోండి. ఇలా నూనె అప్లై చేసుకున్న తర్వాత ఈ కవర్ పైన ఇలా వీడియోలో చూపించిన విధంగా ఒకదానికి ఒకటి గ్యాప్ ఉండేలాగా పిండి బాల్స్ని పెట్టుకోవాలి. ఇలా సగం కవర్కి ఎన్ని సరిపోతాయో అన్నిటిని పెట్టుకొని మిగతా సగం కవర్ని వీటిపై నుంచి క్లోజ్ చేసుకోవాలి. ఇప్పుడు అడుగు భాగంలో సమానంగా ఉన్న ఒక గ్లాస్ కానీ కప్పు కానీ తీసుకొని చెక్కల్లాగా వీటిని ఒత్తుకోవాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా వీటిని పల్చగా ఒత్తుకోవాలి. ఇలా 2 వైపులా కనిపించేలాంటి కవర్ తీసుకుంటే చెక్కలు ఎంత పల్చగా వచ్చాయో మందంగా వచ్చాయో కనిపిస్తాయి. కవర్కి ఒక్కసారి నూనె అప్లై చేస్తే సరిపోతుంది. ప్రతిసారి నూనె అప్లై చేయాల్సిన అవసరం లేదు. ఇలా చెక్కలని పల్చగా రుద్దుకోవాలి. పిండిని వేడి నీళ్ళతో కలుపుకున్నాం కాబట్టి చెక్కలు విరిగిపోకుండా చాలా బాగా పల్చగా వస్తాయి. కొత్తగా చేసుకునే వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇలా రుద్దుకున్న తర్వాత పైన క్లోజ్ చేసిన కవర్ తీసేసి ఇప్పుడు ఒక్కొక్కటిగా తీసుకొని ఒక క్లాత్ పైన వేసుకోవాలి. ఇలా ఎన్ని కావాలో అన్నిటినీ చేసుకొని ఒక క్లాత్ పైన వేసుకొని పెట్టుకోండి. ఇలా అన్ని చెక్కలు చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పై కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత నూనెని వేసుకోవాలి.
నూనెని బాగా వేడి చేసుకోవాలి. నూనె బాగా వేడైన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్కు సరిపడినన్ని చెక్కలు వేసుకోవాలి. చెక్కలని ఆయిల్లో వేసిన వెంటనే కలుపుకోవద్దు. 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత తిప్పుకుంటూ 2 వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. చెక్కలని మీడియం ఫ్లేమ్లో ఇలా తిప్పుకుంటూ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. నూనెలోనే ఎక్కువ ఎర్రగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే చెక్కలు బయటికి తీసిన తర్వాత చెక్కలు మాడిపోయినట్టుగా వస్తాయి. ఇలా బాగా ఫ్రై చేసుకొని వీటిని ఒక ప్లేట్లోనికి తీసుకోవాలి. ఇలానే మిగతా చెక్కల్ని కూడా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలానే అన్ని చెక్కలు కూడా ఫ్రై చేసుకొని తీసుకోవాలి. క్రిస్పీగా కరకరలాడుతూ చాలా రుచిగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేసి చూడండి. రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కీర్తి వంటిల్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.